ప్రపంచ మలేరియా దినోత్సవము అనంతపురం జిల్లాలో జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది మనకి ఎక్కువగా మలేరియా కేసులు ముందు ఆఫ్రికాలో ఉండేవి. 2007లో నుంచి మళ్ళీ వరల్డ్ ఆఫ్రికా నుంచి ఎక్కువ కేసులు ఉన్నాయనేది మనం ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 2016 నుంచి మొత్తము అన్ని దేశాలు కలిసి మనం ఈ మలేరియా మీద అవేర్నెస్ క్రియేట్ చేసి మలేరియాని తగ్గించాలి అన్ని దేశాల్లో వచ్చిన దాన్ని అనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ వరల్డ్ మలేరియా దినోత్సవం అనే దాన్ని మనం స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం రోజున మొత్తము వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు ఆయన ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తము మనకి ఎన్ని మలేరియా కేసులు ఉన్నాయి, లాస్ట్ 5 years నుంచి ఎన్ని ఉన్నాయి, ఆ రిడక్షన్ తగ్గుతూ వచ్చిందా పెరుగుతూ వచ్చిందా, తర్వాత దానికి మనం ఏమేమి చర్యలు తీసుకున్నాము అనే దాని మీద ప్రతి వరల్డ్ మలేరియా దినోత్సవం ముందు రోజు దాన్ని డిస్కస్ చేసుకోవటము. తర్వాత మెడికల్ ఆఫీసర్స్కి, మన పారామెడికల్ స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మలేరియా గురించి మనం స్ప్రేయింగ్ చేయాలి, గంబూసి ఫిష్ ఇవ్వాలి. తర్వాత ఎక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఎక్కడైనా మలేరియా ఒక కేసు రికార్డ్ అయితే దాన్ని హై రిస్క్ ఏరియాగా తీసుకొని దాన్ని అంతాను మొత్తము మన హ్యాండ్లోకి తీసుకొని ఇంకా మళ్ళీ కేసు లేకుండా కాంటాక్ట్స్ అన్ని ట్రేస్ అవుట్ చేయటము, ఇట్లా మొత్తము మలేరియాకి సంబంధించి మొత్తము కూడా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేసి ఈ రోజంతా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈ మలేరియా దినోత్సవం మీద ర్యాలీ కండక్ట్ చేయటము, తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి అనేది వాళ్ళ ఏరియాల్లో చేసుకోవటము, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్కి ఆ మెసేజ్ పెట్టడము, ఈ విధమైన అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తాము. మనం అనంతపురం జిల్లా వరకు తీసుకుంటే ప్రతి ఇయర్ నుంచి 2021 11 కేసులు ఉన్నాయి, 2022 13 ఉన్నాయి, 2024 10 ఉన్నాయి, ఇప్పటి వరకు 2 కేసులు ఉన్నాయి. అంటే మొత్తం ఇన్సిడెంట్స్ తగ్గుతూ వచ్చింది అనంతపురం జిల్లా వరకు అనమాట. సో మనము ఈ మలేరియా మీద అవగాహన, తర్వాత మలేరియా ప్రివెంటివ్ మెజర్స్ అనంతపురం జిల్లాలో తీసుకుంటున్నాము. మలేరియా ఆఫీసర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి కార్యక్రమం డిఎంఎండ్హెచ్ఓ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్నీ కూడా వాళ్ళ మలేరియా ఆఫీస్ కంట్రోల్లో ఉన్న అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. మేము ఇంకా ఈ 2 కేసులు కూడా లేకుండా 2030కి 0 మలేరియా చేయాలి అనే ఒక ప్రతిజ్ఞ ప్రకారము పనిచేస్తున్నాము. తప్పకుండా 2030కి 0 మలేరియా కేసులు అనంతపురం జిల్లాలో ఉండేటట్టు మా వంతు కృషి చేస్తాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డి ఓబ్లు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్. మరి ఈరోజు వరల్డ్ మలేరియా డే సందర్భంగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మలేరియా అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. మనకైతే ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టినమాట వాస్తవమే, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తుంది. టోటల్గా ఇప్పుడు 3.3 మిలియన్ల కేసులు మనకు నమోదవుతున్నాయి. అలాగే ప్రతి వ్యక్తులు కూడా అందరూ కూడా ఈ మలేరియా మీద అవగాహన కలిగి ఉండాలని, మలేరియా అసలు దేని ద్వారా వస్తుంది, మలేరియాని మనం ఎదుర్కోవడానికి కావలసినటువంటి నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దోమల ద్వారా వచ్చినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, ఇవన్నీ దోమల ద్వారా వస్తాయి. ఇవి ఇంటి బయట, ఇంటి లోపల ఉన్నటువంటి నీటిలో ఏవైతే ఉన్నాయో వీటిని మనము ప్రతి వారం చూసి వాటిని ఎవాక్యుయేట్ చేసినట్టయితే దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు మనకు రావు. ముఖ్యంగా దోమ జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. ఒకటి డెంగ్యూ, మామూలుగా లార్వా, ఎగ్గు, లార్వా, పీప, అడల్ట్. ఈ 4 దశల్లో మొదటి 3 దశలు నీటిలో పెరుగుతాయి. కనుక మనం ఇంటి బయట, ఇంటి లోపల ఉండే నీటిలో రోజు గమనించినట్టయితే ఈ తోక పురుగులు మనకు కనిపిస్తాయి. ఈ తోక పురుగులు నివారించినట్టయితే ఈ తోక పురుగులు నివారించి పెద్ద దోమ అయినటువంటి తర్వాత దశ 4వ దశ 2 దోమని నివారించగలిగితే దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా రాకుండా ఉంటాయి. ఒక ఇంట్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చినట్టే ఆ ఇంట్లో మనము ఎకనామికల్గా ఎంతో నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ కంటే ముందు మనం ప్రివెన్షన్ అంటే నివారణే ముఖ్యం. వచ్చిన తర్వాత మనం చేయడం కంటే ప్రివెన్షన్ చేసినట్టయితే అసలు ఆ వ్యాధి రాకుండా ఉంటుంది. కనుక ఈ వరల్డ్ మలేరియా డే సందర్భంగా మనం ప్రతి పాపులేషన్లో ప్రతి వాళ్ళకి అవగాహన కల్పించి రాబోయే వర్షాకాలంలో ఈ మలేరియా, డెంగ్యూ రకాలైనటువంటి ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి మనం అందరం కృషి చేసి అందరితో పాటు మనం అందరం అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం.